యేసు ప్రభుని అడుగుతారు. చివరిగా సూచక క్రియలు అడిగినప్పుడు యేసు ప్రభు అంటాడు, ఇంకా మీకు ఏ మాత్రము సూచక క్రియలు లేవు, ఐ విల్ నాట్ గివ్ యూ ఎనీథింగ్. మత్తయి సువార్త 12:38 చదువుదామండి ఒకసారి. 38. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. ఏంటంట యోనా సూచక క్రియ? చదవండి 39:40 కూడా చదవండి. యోనా 3 రాత్రింబగలు తిమింగళము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగలు భూగర్భములో ఉండును. ఎంత స్పష్టంగా తెలియబడుతుందండి. యేసు ప్రభు చెప్తున్నాడు, 3 రాత్రులు 3 పగళ్ళు యోనా ఎలాగైతే చేప కడుపులో ఉన్నాడో అదే రీతిగా మనుష్య కుమారుడు కూడా 3 రాత్రులు 3 పగళ్ళు యోనా చేప కడుపులో ఉన్న రీతిగా మనుషుడు పాతాళపు చేప కడుపు. 2 కంపారిజన్ ఉంది. ఎక్కడ యోనా చెప్తాడు ఆ మాట చూద్దామా. యోనా గ్రంథము 2:2 చదివితే, నేను ఉపద్రములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా. ఎక్కడ నుండి అంట? పాతాళ గర్భము. సో యోనా చేప కడుపుని ఏమంటున్నాడు? పాతాళము. యేసు ప్రభు అంటున్నాడు ఏంటి? యోనా ఎలాగైతే చేప కడుపులో ఉన్నాడో అదే రీతిగా మనుష్య కుమారుడు కూడా 3 రాత్రులు 3 పగళ్ళు చేప కడుపులో. అండ్ ఏంటి ఆ స్థలము? పాతాళోకం, షియోల్. అగైన్ దేర్ సపరేషన్ పాయింట్. ఇప్పుడు ఇది గమనిస్తానండి, అక్కడ నుండి ఏమైంది అక్కడ నుండి అన్నదప్పుడు లెట్స్ కమ్ బ్యాక్. ఒక చిన్న ఇల్లుస్ట్రేటివ్ మ్యాప్గా మన దగ్గర ఉంది. కెన్ ఐ హ్యావ్ దోస్ మ్యాప్ ప్లీజ్? మనం గమనిస్తున్నాం, ఇంతవరకు మీకు తెలియజేయబడింది మార్క్స్ వార్త 15:42-47 వరకు మనం చూస్తున్నాం. ఆయన సమాధిలో పెట్టబడతాము. దాని తర్వాత విశ్రాంతి, హై డే ఆఫ్ రెస్ట్. ఇప్పుడు మనం గమనిస్తాము, లెక్క ప్రకారం చూస్తే యేసు ప్రభు ఫ్రైడే కాదు మరణించింది. మీరు అనుకున్నట్టు ఫ్రైడే మరణించుంటే ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఫ్రైడే సాయంత్రము ఆయన సమాధిలో పెట్టుంటే ఫ్రైడే నైట్, దాని తర్వాత సాటర్డే మార్నింగ్, సాటర్డే ఈవినింగ్, సండే మార్నింగ్. ఎన్ని రాత్రులు వచ్చాయి? ఎందుకంటే సండే మార్నింగ్ ఇంకా సన్ రైజ్ ముందుగానే ఈజ్ అప్. ఆయన లేడు, సమాధిలో లేడు ఆయన. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే యూ కెన్ గెట్ అ లిటిల్ ఇల్లుస్ట్రేటివ్. ద 14th of Nisan పాస్ ఓవర్ డే. ఆయన అదే రీతిగా పస్కా పండగని ఆయన శిష్యులతో ప్రభు రాత్రి భోజనము ఆయన ఆచరిస్తాము. ఆయన కస్టడీలో తీసుకోబడతాము. ఆ రాత్రి ఉదయకాలమే ఆయన సిలువ వేయబడతాము 9 గంటలకి. దాని తర్వాత చూస్తున్నాము సాయంత్రం 6 గంటల లోపటికి బిఫోర్ 6 ఆయన సమాధి చేయబడతాం. దాని తర్వాత మనం చూస్తాం దిస్ అ డే ఆఫ్ రెస్ట్. నైట్ 1 డే 1. ఇప్పుడు ఇక్కడ తాగండి. నెక్స్ట్ నిసాన్ 16th, ఇది మరలా రెగ్యులర్ డే. ఈరోజు హై డే, ఏ పని చేయకూడదు, రెస్ట్ డే. అందుకని అందరు కంగారు పడి ఆయన సమాధి చేస్తారు. ఈరోజు మరలా సిద్ధపరచవచ్చు. మనం చూస్తాము ఆ సాయంత్రము ఆ రాత్రి ఎవరు ఏం చేయలేదు. ఆ ఉదయకాలమనే స్త్రీలు చదువుతారండి ఆ రెఫరెన్స్. దే హ్యావ్ ప్రిపేర్డ్ వారు వెళ్ళి స్పైసెస్ కొని తెచ్చుకుని వారు సిద్ధపరచుకున్నారంట. మీకు రెఫరెన్స్ అమ్మంటే మార్క్ 16:1 చదవండి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలైన మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సొలొమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొన్నారంట. అదే రీతిగా లూకాసు వార్త 23:56 చదివితే వారు కొంటము సిద్ధపరుస్తాము కూడా కనబడుతుంది. చూడండి, తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. మనం చూస్తున్నాము అదే రీతిగా మళ్ళీ గమనించినప్పుడు వారు ఇక్కడ పని చేశారు, కొన్నారు, సిద్ధపరచుకున్నారు, పని చేశారు. మరలా ఆజ్ఞ చొప్పున ఏం చేశారంట? తీరికగా ఉన్నారు. ఇందుకు నెక్స్ట్ విశ్రాంతి దినం. ఆ మాట చదవండి, హైలైట్. విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. విశ్రాంతి దినమున తీరిక. ఏంటి విశ్రాంతి దినము? ఈవినింగ్కి మరలా ఈవినింగ్ ఏమవుతుంది? ఎందుకంటే వాళ్ళు మన లెక్కలా కాదు. బైబిల్ క్యాలెండర్ చూస్తే డే స్టార్ట్స్ విత్ ఈవినింగ్ 6, సన్సెట్ తర్వాత.
డే స్టార్ట్స్ విత్ ఈవినింగ్ 6 అంటాం అప్రాక్సిమేట్గా, సన్సెట్ తర్వాత. అందుకని దేవుడు సృష్టి ప్రారంభించేటప్పుడు రాత్రి పగలు రాత్రి పెట్టలే. మన క్యాలెండర్ ప్రకారం క్యాలెండర్ టైం ఎప్పుడు మారుతుంది చెప్పండి? రాత్రి 12 గంటల తర్వాత. కానీ వారికి ఇంచుమించు 6 గంటల తర్వాత. సో విశ్రాంతి దినం అన్నదప్పుడు ఈ రోజు కూడా యూదులు పాటిస్తారు. ఇఫ్ సాటర్డే ఇస్ రెస్ట్ డే, సబ్బాత్, ఫ్రైడే ఈవినింగ్ 6 నుండి దే షట్ ఎవ్రీథింగ్. ఫ్రైడే ఈవినింగ్ 6 ముందు అన్ని షట్ చేస్తారు, 6కి సబ్బాత్. సో ఇక్కడ గమనిస్తే వారు విశ్రాంతి దినం ఆజ్ఞ చొప్పున సాయంత్రానికల్లా ఏ పని చేయలేదు. ఇంకా ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే డే 1 నైట్ అండ్ మార్నింగ్, మరలా మనం గమనిస్తాము నైట్ అండ్ మార్నింగ్. ఎందుకంటే ఈ విశ్రాంతి దినము, వీక్లీ సాబత్, ఎవరు ఏ పని చేయకూడదు, ఎవరు ఏది చేయలేదు, వాక్యం తెలియజేస్తుంది. తర్వాత గమనిస్తాము నెక్స్ట్ బైబిల్లో చూడగలిగింది సండే ఎర్లీ మార్నింగ్. ఇంకా సన్ రైజ్ ముందుగానే యేసు ప్రభు పునరుద్ధానుడు అవుతాం చూస్తున్నాం. సన్ రైజ్ ముందుగానే యేసు ప్రభు తిరిగి లేస్తాం చూస్తున్నాము. అందులోనే మనం గమనించగలుగుతాము సన్ రైజ్ వెన్ ఇట్ వాజ్ స్టిల్ డార్క్. యోహాను సువార్త ఎక్కడ చదువుతామండి? లెట్స్ గో టు జాన్ గాస్పుల్ 19. లెట్స్ కమ్ టు ద ఫస్ట్ వర్స్. జాన్ 21 ఫస్ట్ వర్స్. ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నదప్పుడు, అంటే ఇంకా సన్ రైజ్ వస్తానికి ముందుగానే మగ్దలేన మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉంట చూచెను. సమాధి మీద ఉన్న రాయి తిరిగి తీయబడి ఉండటం చూస్తున్నాము. Pradeep, what is this written here? This is not supposed to be here, okay? Remove this, yeah. మనం చూస్తున్నాము ఇంకా తెల్లవారుజామున ఆయన ఇంకా చీకటిగా ఉన్నదప్పుడే మగ్దలేని మరి అక్కడికి వచ్చేటప్పటికి ఆయన తిరిగి లేచి ఉండటం చూస్తున్నాము. తిరిగి లేపబడతాం మనం చూస్తున్నాము. దెన్ వి నోటీస్ ఎక్కడ లూకాసు వార్త 24:1 చదివినప్పుడు, ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉంట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇక్కడ గమనించినప్పుడు మీరు చూస్తారు లూక్ 24:1 చూసినప్పుడు ఇక్కడ నోటీస్ అక్కడ ఈ డీటెయిల్ ఉంటది. ఏంటంటే when the sun was rising, ఎక్కడ ఈ మాట ఉంటుంది, on the first day of the week very early in the morning the woman took the spice and entered. ఈ మాట చూసినప్పుడు అదే రీతిగా మార్కు సువార్త అనుకుంటాను, మార్కు సువార్తలో ఉంటది సన్ రైజ్ అప్పుడు. Can you read that, please? వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు ఆఫ్టర్ ద సన్ రైజ్, ఇట్ ఇస్ వెరీ క్లియర్లీ మెన్షన్డ్ ఆఫ్టర్ ద సన్ రైజ్, వెరీ ఎర్లీ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, జస్ట్ ఆఫ్టర్ సన్ రైజ్ ఈ స్త్రీలు వస్తాము. సో మనం గమనిస్తామండి యేసు ప్రభు ఎన్ని రోజులు ఎన్ని రాత్రి పగలు లోపట ఉన్నాడు? ఫస్ట్ నైట్ ఫస్ట్ డే, సెకండ్ నైట్ సెకండ్ డే, థర్డ్ నైట్ థర్డ్ డే. దేవుడు చెప్పిన రీతిగానే 3 రాత్రులు 3 పగలు లోపల ఉన్నట్టే కాదా? ఎందుకంటే లేఖనాల ప్రకారం పస్కా అన్నదప్పుడు 14వ రోజు. సో యూ గో బ్యాక్ టు ద ఓల్డ్ టెస్ట్మెంట్, ద సేమ్ రెసెంబ్లెన్స్. పస్కా 14వ రోజున పస్కా, దాని తర్వాత చూస్తాం 15వ రోజున పులియన రొట్టె. అక్కడ నుండి ఆ పండగ యు ఆర్ కమింగ్ టు ద సన్ రైజ్. యు సీ అగైన్ బైబిల్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 18th of నిస్సాన్, ఫస్ట్ ఫ్రూట్స్. అందుకనే పౌలు రాస్తాడు ఏమని, క్రైస్ట్ ఆర్ ఫస్ట్ ఫ్రూట్స్. పేతురు కూడా మెన్షన్ చేస్తాడు ఆర్ ఫస్ట్ ఫ్రూట్. ఆయన మొదటిగా ప్రథమ ఫలముగా ఒక మనిషి ద్వారా పాపం ఎలాగ ప్రవేశిస్తూ ఒక మనుషుడి ద్వారా మరణం వచ్చిందో మరలా ఒకే మనిషి ద్వారా జీవం, కమింగ్ బ్యాక్ టు లైఫ్. ఇప్పుడు మనకు తెలియజేయబడుతుంది 3వ దినమున ఏమి జరిగింది అనేది. ఇంతవరకు అర్థమైన వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా?